యెషయా గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం మనం చదువుకుందాం. 16, 17. అమ్మా ఆ, ఒక్క నిమిషం ఆగమ్మా. బైబిల్ చదవటం కూడా చాలా జాగ్రత్త చదవాలి. యెహోవా శ్రమలో కదా అక్కడ ఉంది, అక్కడ కామం ఉంది కదా. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకుని నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా నీకు ప్రార్థనలు చేసిరి. యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొర్రపెట్టునట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రార్థన చేయటానికి ఒక సమయం ఉందంట. పోట్లాడటానికి ఒక సమయం ఉంది, తినటానికి సమయం ఉంది, నవ్వుకుంటానికి సమయం ఉంది, ఏడవటానికి సమయం ఉంది కదా, స్నేహితులతో గడపటానికి సమయం ఉంది. కానీ మనిషికి ప్రార్థన చేయడానికి సమయం ఉన్నా సరే తెలుసుకోలేకపోతున్నాడు. దేవుడు ఒక మనిషికి ప్రార్థన చేసేటువంటి అవకాశం ఇస్తాడు. ఎప్పుడు తెలుసా? ఈరోజు తోటి వారు సహకరించకపోయినా నేను మాత్రం ప్రార్థనకి వెళ్తానమ్మా అంటారు. ఆ పరిస్థితి ఎప్పుడు? మనం చదువుకున్న వచనంలో ఉంది, యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకుని నీ శిక్ష వారి మీద పడినందున. వాళ్ళు ఎప్పుడు ప్రార్థనలు చేశారంట? చెప్పండి, ఎప్పుడు ప్రార్థన చేశారంట? నీ శిక్ష వారి మీద పడినందున ప్రార్థనలు చేసి అని లేదు. అక్కడే ఉంది, వారు అంతకుముందు విశేషంగా ప్రార్థన చేద్దామని ఆలోచన రాలా, కానీ విశేషముగా దేన ప్రార్థనలు చేశారంట. ఎప్పుడు చెప్పండి, శిక్ష వారి మీదకు వచ్చినప్పుడు. ప్రతి దేవుని బిడ్డలారా, దేవునికి ఒక మనిషిని వంచటం చాలా తేలిక. దేవునికి ఒక మనిషి మెడ వంచటం, దేవుడు అనుకుంటే మోకాళ్ళు వంచటం, దేవుడు అనుకుంటే గర్వాన్ని అణిచివేయటం, చెప్పండి, చాలా తేలిక. కానీ దేవుడు ఎవరిని కూడా వెంటనే శిక్షించడం. మీకు చాలాసార్లు ఈ మాట జ్ఞాపకం చేశాను. కానీ దేవుని శిక్షలో కూడా మేలే చూడాలి. దేవుడు మేలునే చూసి ఆ శిక్షను మన జీవితంలోకి అనుమతిస్తాడు, ఆ శ్రమను అనుమతిస్తాడు మేలు కొరకు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. శ్రమలో వారు నిన్ను తలంచుకునిరి అంటే శ్రమ రాకపోతే దేవుని తలంచుకోవడం, శ్రమ లేదనుకోండి దేవుని తలంచుకోవడం అసలు మనిషికి ఉండదు. నాకు ఖాళీ లేదండి, అసలు నాకు సమయం లేదండి, అసలు తినటానికి కూడా నాకు సమయం లేదని అంటాడు. కానీ ఎప్పుడు తలంచుకున్నారంట? ఎప్పుడంటే అక్కడేముంది? శ్రమలో. అంటే శ్రమ కూడా మంచిదే. అదిలో చెప్పండి, దేవుని బిడ్డలకు శ్రమ కూడా మంచిదే. దేవుని వాక్యాన్ని తెలుసుకున్న వాళ్ళు కొన్ని సమయాల్లో ఇటువంటి విలక్షణ ప్రార్థన కూడా చేస్తారు. ఏ ప్రార్థన తెలుసా? అవసరమైతే నన్ను శిక్షించయ్యా, నేను ఎప్పుడైతే నీ త్రోవను విడిచిపెడతానో, ఎప్పుడైతే నీ వాక్యాన్ని తృణీకరిస్తానో, నన్ను మర్చిపోకుండా శిక్షించు, అప్పుడు నేను నీ దారిలోకి వస్తా. కానీ నీ దారికి నన్ను దూరం చేయొద్దు, నీ సన్నిధికి నన్ను దూరం చేయొద్దయ్యా అని భక్తులు ప్రార్థనలు చేశారు. ప్రేమ దేవుని బిడ్డలారా, శ్రమలో వారు నిన్ను తలంచుకుని నీ శిక్ష వారి మీద పడినందున. ఇక్కడ శ్రమ అనే మాట ఉంది, శిక్ష అనే మాట కూడా ఉంది. దేవుడు ప్రతి ఒక్కరిని తీక్షణంగా చూస్తూ ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. ప్రతి ఒక్కరిని తీక్షణంగా చూస్తూ ఉంటాడు. ఎవరిని ఎప్పుడు పట్టుకోవాలో చెప్పండి, దేవునికి తెలుసా తెలియదా? తెలుసు, దేవునికి తెలుసు. దేవుని బిడ్డరా, దేవుడు ఒక మనిషిని పట్టుకోవాలి అనుకుంటే
ఆయనకి మించిన జాలరీ మరొకరు లేరు. చేపలు పట్టేవాడికి చేప ఎక్కడో తెలియదు, కానీ వలేస్తాడు. పడకపోతే ఈ ప్రాంతంలో చేపలు లేవు, ఇంకొక ప్రాంతానికి వెళ్దాం అంటాడు. కానీ దేవునికి ఎప్పుడు వలయ్యాలో తెలుసు. ఆయన వలలో ప్రతి దేవుని బిడ్డలారా పడిన వారందరూ కూడా ధన్యులే. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, శ్రమ వచ్చినా, శిక్షించబడుతూ ఉన్నా, శిక్ష మీద పడినా సరే అది కూడా మంచిదే, అది కూడా మేలు కొరకే, కీడు కొరకు మాత్రము కాదు. ఆ మేలును అర్థం చేసుకోకుండా ఇంకా మరి ఎక్కువగా పాపం వెంబడి పాపం చేస్తే మాత్రం అప్పుడు ఖచ్చితంగా వారు కీడులో పడతారు. అందుకని వాక్యం ఏమిటో తెలుసు, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతారు. ప్రతి దేవుని బిడ్డరా, దేవుడు ముందు తాను ప్రేమించు వారిని ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆమెను చెప్పండి. నీవు శిక్షాకాలంలో ఉన్నావంటే, శ్రమలో ఉన్నావంటే గుర్తుపెట్టుకు ఈ మాట. అంటే వాక్యం అర్థమైన వారికి, లోతు తెలుసుకున్న వారికే ఇది గ్రహింపు ఉంటుంది. ఖచ్చితంగా నేను దేవుని చేత ప్రేమించబడుతున్నాను అని వారు గ్రహించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. 118 కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్న 18వ వచనంలో, దేవుడు నన్ను యెహోవా నన్ను కఠినముగా శిక్షించిన కానీ నేను వచ్చినట్లు తీయండి, నేను ఆ గుమ్మములలో ప్రవేశించి. ఎందుకు చెప్పండి, ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా అంటున్నాడో? మేలు పొందుకున్నందుక, శిక్షించబడినందుక? మేలు పొందుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా అన్నాడా? శిక్షించబడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా అంటున్నాడా? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అది చెప్పండి. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను కానీ మరణానికి అప్పగించలేదో. నన్ను శిక్షించినందుకు, మరణానికి అప్పగించకుండా శిక్షించినందుకు నేను ఆయన గుమ్మములలో ప్రవేశించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. ఎంతమందికి ఈ దినాల్లో ఈ వాక్యం అర్థమవుతుంది చెప్పండి? మేలు చేసినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అందరూ చేసే పనే. మేలు పొందుకున్నందుకు, దేవుడు మేలు చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదా మొక్కుబడులు చెల్లించడం అందరికీ అది ఈజీనే, అందరూ చేసే పని అది. కానీ శిక్షించినందుకు దేవా నన్ను మరణానికి అప్పగించకుండా శిక్షించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా అని ప్రార్థన చేసిన భక్తులు వారు ఎప్పుడు కూడా గొప్పవాళ్ళు అవుతారు. హల్లెలూయా చెప్పండి. మా డాడీ, మా నాన్న నన్ను కొట్టకపోతే, నన్ను దారిలో పెట్టకపోతే, నన్ను శిక్షించకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఒకవేళ గారాపం చేస్తే నేను ఎక్కడ, ఏ చెట్టు కింద ఉండేవాడినో, ఏ ప్యాకెట్లో ఉండేవాడినో, ఏ మందు కొట్టు దగ్గర ఉండేవాడినో, ఎక్కడుండేవాడినో. కానీ ఆయన శిక్షించబట్టి, దారిలో ఉంచబట్టి, దేవుని బిడ్డరా గద్దించబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అంటే దేవుడు ఒక మనిషిని ఎందుకు శిక్షిస్తాడంటే గొప్పవారిని చేయటం కొరకే. దేవుడు ఒక మనిషిని ఎందుకు శిక్షిస్తాడంటే ప్రేమించడం కొరకే. దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తిని దేవుడు శిక్షిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని శిక్షిస్తూ, ఒక తండ్రి, లోకరీతిగా ఉన్న తండ్రి గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు, లేక క్లాసులో ఒక టీచర్ గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు ఆ పిల్లోడు ఏ విధంగా గొప్పవాడు అవుతాడో, సంస్కారవంతుడు అవుతాడో. అంటే లోకరీతిగా ఉన్న వాళ్ళు వీళ్ళే శిక్షిస్తే బిడ్డలు గొప్పవాళ్ళు అవుతున్నారంటే, పరలోకపు తండ్రి శిక్షిస్తే ఖచ్చితంగా వారు ఇంకా గొప్పవాళ్ళు అవుతారు. అర్థమవుతుంది అనుకుంటున్నా. హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డరా, 119 కీర్తనలో కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చాలా విలక్షణమైన సాక్ష్యం ఇది.
ఈ రోజుల్లో ఇటువంటి సాక్ష్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు. ప్రే దేవుని బిడ్డలు చూడండి, 71వ వచనంలో, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయనో. అదిలో చెప్పండి, ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరైనా ఈ మాట ఒప్పుకుంటారా? అంగీకరిస్తారా? అసలు దేవుడు ఎప్పుడు నేను శిక్షిస్తున్నాడో, దేవుడు నాకు వెళ్ళి చూడట్లేదో, మూర్ఖత్వము ఆలోచన అది. అజ్ఞానంలో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు యోచించే యోచనలు అవి. కానీ వెలుగులో ఉన్నవారు, వెలుగును ప్రేమించేవారు, మార్గమును అనగా దేవుని మార్గమును కోరుకునేవారు ఖచ్చితంగా వారు సత్యాన్ని గ్రహిస్తారు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయనో. అదిలో చెప్పండి, నిజమే ఈ మాట? నువ్వు ఒప్పుకుంటావా? శ్రమ మేలు కొరక కీడు కొరక? చెప్పాలి. శ్రమ మేలు కొరక కీడు కొరక? చాలామంది అనుకుంటారు శ్రమ మేలేంటండి, కీడు కదా. కీడు కదండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళు, దేవుని యొక్క ప్రేమ ఆ లోతును తెలుసుకునే వాళ్ళు ఖచ్చితంగా సమస్తాన్ని గ్రహిస్తారు. గ్రహించుదురుగాక. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు, నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు, గైకొన్నట్లు శ్రమ నొంది, అంటే శ్రమ రాకపోతే, శ్రమ లేకపోతే చెప్పండి, ఆయన కట్టడలు నేర్చుకోరు, ఆయన ఆజ్ఞలు గైకొనరు. ప్రే దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తులు అంటున్నాడు, నాకు మేలాయన. దారి తప్పుతున్నప్పుడు నా దేవుడు నన్ను గద్దించాడు, ఒక దెబ్బ కొట్టాడు, కాబట్టి అది నాకు మేలుగా మారింది. ప్రే దేవుని బిడ్డలారా, మరి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. ప్రే దేవునికి చూద్దాం. కీర్తనకారుడు భక్తుడు దావీదే ఒక చక్కటి మాట మాట్లాడుతూ చాలా విలక్షణమైన ప్రియ దేవుని బిడ్డల మాటలు ఆయన తెలియజేస్తున్నాడు. కీర్తనలు 120వ కీర్తన 1వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని. చెప్పండి, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అన్నాడు. ఎందుకు మేలైంది? ఎందుకు? ఆ శ్రమ రాబట్టి, ఆ శ్రమ కలగబట్టి నేను దేవునికి సమీపంగా వచ్చాను. నేను దేవునికి మొర్ర పెట్టేటువంటి అవకాశం నాకు వచ్చింది. అర్థమవుతుందని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. 141వ కీర్తన కూడా భక్తుడు దావీదు అంటున్నాడు 5వ వచనంలో, 141:5, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారమో. అదే చెప్పండి, నీతిమంతులు నన్ను, ఒప్పుకుంటావా? ఒక నీతిమంతుడు లేక ఒక సేవకుడు వాక్యములో కొంచెం గద్దిస్తూ ఉన్నాడు అనుకోండి, చెప్పండి, వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటి? ఈ అయ్యగారికి నా గురించి, ఈ అయ్యగారికి నా గురించి చెప్పుంటారు, చెప్పేది మొత్తం నా గురించే. ఈ అయ్యగారికి నా గురించి ఎవరో చెప్పుంటారు, చెప్పేది నా గురించే. చూడండి ఎంత వంకరగా ఆలోచిస్తూ ఉంటారో ప్రే దేవుని బిడ్డరా. కానీ దేవుని వాక్యపు లోతును తెలుసుకున్నవారు, ఆయన ప్రేమ లోతును తెలుసుకున్నవారు ఖచ్చితంగా సమస్తమును గ్రహిస్తారు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. నా సేవకుడు నన్ను గద్దించిన, నన్ను హెచ్చరించిన, నన్ను ఖండించిన, నాకు బుద్ధి చెప్పిన, అది నాకు ఉపకారము అనుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి? అలా అనుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రే దేవుని బిడ్డరా, ఈ దినాల్లో ఇట్లా ఉన్న ట్రెండ్, ఎంతసేపటికి నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా మంచోడివి అని అంటేనే జనులు ఇష్టపడుతున్నారు. కానీ నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదు, నీ
ప్రవర్తన సరిగా లేదు అని ముఖాముఖిగా ఖండించేవాళ్ళు, గద్దించేవాళ్ళు ఇష్టపడట్లా. దేవుని బిడ్డరా, దేవుని వాక్యము ఖరాఖండితంగా అనేక విధాలుగా మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉంటుంది. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. ఎందుకు తెలుసా? ఎందుకు కొట్టకపోతే ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఒక మనిషిని కొట్టకపోతే, దేవుడు ఒక మనిషిని శిక్షించకపోతే, ఒక మనిషిని శ్రమలలో ఉంచకపోతే ఆ మనిషి ఏం చేస్తాడో చూద్దాం. ఇక్కడే 141వ కీర్తనలో 4వ వచనం. దేవుడు కొట్టకపోతే, దేవుడు శిక్షించకపోతే ఆ మనిషి ఎక్కడుంటాడు తెలుసా? పాపం చేసే వారితో కలిసి ఉంటాడు. పాపము చేయు వారితో సహవాసం చేస్తాడు. దుర్నీతి కార్యాలలో పాలిభాగస్తునిగా ఉంటాడు. దుర్నీతి కార్యాలలో పాలిభాగస్తునిగా, ఆ విధంగా దుర్నీతి కార్యాలు చేసే వారితో స్నేహం చేసే వారిగా ఉంటారు. దేవుని బిడ్డరా, దేవుడు నన్ను కొట్టకపోతే, నీతిమంతులు నన్ను కొట్టకపోతే నేను వారితో కలిసి ఉండేవాడిని. ఆ విధంగా నేను వారితో కలిసి ఉంటే నా జీవితం నాశనం అయిపోయేది. దేవా, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అయ్యా. దేవుని బిడ్డరా, చూడండి, నా మనస్సు దుష్కార్యములకు తిరగనీయకమో. ఎప్పుడైతే నా మనసు దుష్కార్యము వైపు చూచిద్దో, పరిగెత్తిద్దో, నన్ను కొట్టు, కానీ నన్ను దుష్కార్యానికి అప్పగించుద్దయ్యా. ఒక దెబ్బ కొట్టేను సరే, అవసరమైతే నన్ను నిందకు అప్పగించినా సరే, పాపానికి మాత్రం అప్పగించొద్దు, దాని నుంచి తప్పించయ్యా అంటున్నాడు భక్తుడు. దేవుని బిడ్డరా, శిక్షించు, నన్ను గద్దించు, నన్ను కొట్టు అని ఎవరైతే ఇష్టపడి ప్రార్థన చేస్తారో, దేవుని దగ్గర అడుగుతారో, అటువంటి వారిని దేవుడు గొప్పవారిని చేస్తాడు. ఆమె చెప్పండి. అటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా 100% గొప్పవారిని చేస్తాడు. దావీదు ఎందుకు అంత గొప్ప పేరు సంపాదించుకున్నాడంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే. దావీదు యొక్క మనస్సును దేవుడు చూశాడు. దేవుని యొక్క మనస్సును దావీదు చూశాడు. నా ఉద్దేశ్యములన్నీ అతడు నెరవేర్చువాడు ఇతడే, నా హృదయానుసారుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుని బిడ్డరా, 141వ కీర్తన మనం చూస్తున్నాం. నా మనస్సు దుష్కార్యములకు తిరగనీయకమో, వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. వారి రుచిగల పదార్థములు నేను తినక ఉందునుగాక. నన్ను కొట్టుట నాకు మంచిదనయ్యా, లేకపోతే నేను వారితో కలిసి ఇష్టం వచ్చింది, మనసుకు నచ్చింది తినేవాడిని. నువ్వు నన్ను కొట్టకపోతే నేను వారితో కలిసి జీవించేవాడిని. నువ్వు నన్ను కొట్టకపోతే వారి యొక్క దుష్కార్యములలో, వారి పాపములలో నేను కూడా పాలిభాగస్తునేవాడిని. ఆ విధంగా నా జీవితాన్ని నేనే చేతుల నాశనం చేసుకునేవాడిని. అలా నేను నాశనం చేసుకోకుండా, నాశనం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు, దేవా, నన్ను ప్రేమించి నీవు నన్ను కొట్టావు, నన్ను శిక్షించావు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా అని భక్తుడు దావీదు విశిష్టమైన ప్రార్థన చేశాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నాకు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. చూద్దాం 119 కీర్తనలో. దేవుని బిడ్డరా, మనం చదువుకున్నటువంటి అధ్యాయంలోనే మనం మరి ఒక మాట చూస్తూ ఉన్నాం. 67వ వచనంలో మనిషి యొక్క స్వభావం, మనిషి యొక్క బుద్ధి ఎలా ఉంటుందో చూద్దాం. శ్రమ కలుగక మునుపు నేను దారిలో ఉన్నానయ్యా, నేను ప్రార్థనలో ఉన్నానయ్యా, నేను ఉపవాసంతో ప్రార్థన చేశానయ్యా, శ్రమ కలుగక మునుపు నేను సకాలంలో నేను నీ సన్నిధిలో ఉన్నానయ్యా అనేవాళ్ళు భూమి మీద ఉన్నారా? లేరు. దేవుని బిడ్డలు, మన జీవిత వేగానికి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది ఒక శ్రమ. మన జీవితంలో మనం వెళ్ళేటువంటి వేగానికి స్పీడ్ బ్రేకర్ లాంటిది ఒక శ్రమ. అలా ఆపేస్తుంది అంతే.
అలా ఆలోచింపజేస్తుంది. ఇక్కడ అంటూ ఉన్నాడు, శ్రమ కలుగక మునుపు నేను దారిలో ఉన్నానయ్యా, నేను ప్రార్థనలో ఉన్నానయ్యా అనేవాళ్ళు లేరు. మరి ఎలా ఉన్నారంట? త్రోవ విడిచేవారుగా, త్రోవ తప్పేవారుగా, మార్గం నుంచి తొలగిపోయేవారుగా, దేవుని వాక్యాన్ని తృణీకరించేవారుగా, దేవుని వాక్యాన్ని తిరస్కరించేవారుగా ప్రియ దేవుని బిడ్డలు ఉన్నారు. కానీ శ్రమ జీవితంలో రాగానే ఒక్కసారి నిలబెట్టి ఆలోచింపజేస్తుంది. ఆమె చెప్పండి. శ్రమ జీవితములకు రాగానే నిలబెట్టి ఆలోచింపజేస్తుంది. అవసరమైతే నిన్ను భయపెట్టైనా అలా కూర్చోబెట్టి నీతో మోకాలు వేయించింది. హల్లెలూయా. శ్రమ ప్రియ దేవుని బిడ్డల జీవితంలో మనిషిని యొక్క వేగాన్ని అదుపులో ఉంచి, మనిషి యొక్క దూకుడును అదుపులో ఉంచి అలా నిలబెట్టి అవసరం భయపెట్టి నిన్ను కూర్చోబెట్టి నిన్ను ప్రియ దేవుని బిడ్డ దేవుని ఎదుట మోకాలు వేసే విధంగా చేసేదే శ్రమ. ఆ విధంగా దేవునికి దగ్గరగా సమీపంగా లాక్కొచ్చేదే శ్రమ. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. మేలు కొరకే ఇక్కడ అంటూ ఉన్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు ఎప్పుడు అది వచ్చిన తర్వాత ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి. ప్రియ దేవుని బిడ్డన, నాకు జలుబు చేసింది, దేవునికి స్తోత్రం, ప్రార్థన చేయించుకున్నాను, తగ్గిపోయింది. ఈ సాక్ష్యాలు కాదు కావాల్సింది. నేను మారాను, దేవుడు నన్ను పట్టుకున్నాడో, ఆయన వాక్యము నన్ను పట్టుకుంది, ఆయన వాక్యము నా గుండెను గుచ్చింది, పొడిచింది, నన్ను మార్చుకున్నాడు, నేను మారాను అని చెప్పే సాక్ష్యాలు అవి కావాలి. నేను మారాను అనేవాళ్ళు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యమని సాయంత్రంలోనే మనసు మార్చుకొని మరలా లోకం వైపు తిరుగుతున్నావంటే, లోకం వైపు పరిగెడుతున్నావంటే ఒకటే గుర్తు, నాకు శ్రమ కావాలని ఆహ్వానిస్తున్నావు. నువ్వు అనుకున్నట్టు నువ్వు అనుకున్న సమయంలో శ్రమ రాదు. నువ్వు అనుకున్నట్టు రాదు, నువ్వు అనుకున్న సమయంలో రాదు. నువ్వు ఊహించని గడియలో నిన్ను ఎలా పట్టుకోవాలో ప్రియ దేవుని బిడ్డరా ఆయనకి తెలుసు. ప్రియ దేవుని బిడ్డరా, భక్తుడు దావీదు అంటున్నాడు, ఇప్పుడు నేను నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎంతమందికి ఈ అనుభవం ఉంది? నేను దేవా నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నానయ్యా అని చెప్పే సాక్ష్యాలు కావాలి, నిలబడేవారు కావాలి. లోకం వైపు చూసేవాళ్ళు పరిగెత్తేవాళ్ళు కాదు కావాలి. వాళ్ళు ఎప్పటికైనా మళ్ళీ పడిపోతారు. వాళ్ళ మనస్సును వారి స్వాధీనంలో ఉంచుకోకపోతే, వారి మనస్సును వారు దేవుని వాక్యం మీద నిలబెట్టుకోకపోతే వారు ఎప్పటికైనా మరలా లోకంలోకి వెళ్ళిపోతారు. కానీ నేను మారాను, ఇప్పుడు నేను ఆయన వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను, నేను మారాను అని చెప్పే సాక్ష్యాలు అవి నిలబడతాయి. నిలబడునగాక. ప్రత్యేకం బిడ్డరా, మనం చూస్తున్నాం, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. 71వ వచనం ఏముంది? నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు నేను శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ఆలోచింపజేసింది శ్రమ, మనిషిని అలా నిలబెట్టింది, ఆలోచింపజేస్తుంది. ఒక్కసారి నువ్వు నిలబడి ఆలోచించో, తర్వాత ఏమిటి నీ గతి, ఏమిటి నీ పరిస్థితి ఏమిటి అని ఆలోచింపజేసేదే శ్రమ. నిద్రపోతున్న నిన్ను మేల్కొల్పేదే శ్రమ. ప్రియ దేవుని బిడ్డల, లోకం వైపు దూసుకుపోతున్న నిన్ను గట్టిగా పట్టుకొని ఆ సడన్గా నిలబెట్టేదే, దేవుని ముందు నిలబెట్టేదే శ్రమ. అది నీకు మేలు. అర్థమవుతుందన్న వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేస్తారంట? విశేషమైన ప్రార్థనలు ఎప్పుడు చేస్తారంట? 26వ అధ్యాయంలో మొదటిగా మనం చదువుకున్న మాట చూస్తున్నాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డల 16వ వచనంలో, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. విశేషముగా ప్రియ దేవుని బిడ్డలు, మామూలు రోజుల్లో ఉపవాస ప్రార్థన చేద్దామంటే ఎవరు కూడా వినరు. మామూలు రోజుల్లో టయానికి మందిరానికి వెళ్దామంటే ప్రియ దేవుని బిడ్డలు అసలు ప్రార్థన అంటే వెళ్ళొచ్చులే అని దేవం ఉంటుంది. కానీ ఒక శ్రమ వస్తే ఆ టైంలో అయ్యగారు ఉపవాస ప్రార్థన చేద్దామంటే హల్లెలూయా నేను వస్తానయ్యా అంటారు. మీకు అర్థం కాదా? అవును కదా? ఇది జీవిత సత్యము.
ప్రే దేవుని బిడ్డ, ఎనీ టైం నేను రెడీ అనే విధంగా నీవు ఉండాలి. నేను రెడీ అయ్యా, నేను వస్తాను, నేను పాల్గొంటాను. ఎందుకంటే నా దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకును బాగు చేశాడు, నా బ్రతుకును దిద్దాడు, నన్ను ఇప్పుడు వెలుగు సంబంధిగా నిలబెట్టుకున్నాడు. ఒకనాడు నేను చీకటి సంబంధిని, ఇప్పుడు నేను వెలుగు సంబంధిని. చీకటిలో ఉన్న నేను ఈరోజు వెలుగులోకి వచ్చి నిలబడ్డానంటే కేవలం ఆయన కృపయ్య. కాబట్టి నేను ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి నేను వేగిర పడుతూ వస్తాను అని చెప్తారు. హల్లెలూయా చెప్పండి. ఆ మనసు అందరికీ ఉండనుగాక. విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. దేవుని బిడ్డలారా, ఎంత ఇనుమైనా, ఎంత గట్టి ఇనుమైనా, ఉక్కైనా దానిని కూడా వంచేసింది. ఏంటి తెలుసా? ఏంటిది? వంచేస్తుంది. ఏంటిది? అగ్ని. అగ్ని ఇనుముని, బలమైన ఉక్కును వంచేసేది ఏంటి? అగ్ని. దేవుని బిడ్డరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. రోషముల దేవుడు ఆయన. దేవుని చేతిలో పడుట భయంకరం. దేవుని బిడ్డరా, మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. నిన్ను అవసరమైతే ఉంచుతాడు, నిన్ను సరి చేస్తాడు, దారిలో పెడతాడు. ఎందుకు తెలుసా? నిన్ను గొప్ప వ్యక్తిగా నిలబెట్టడం కోసమే. పరిశుద్ధతలో గొప్పవానిగా, పరిశుద్ధతలో నిన్ను పరిపూర్ణునిగా చేయడం కోసమే దేవుడు నీ జీవితంలోకి అవసరమైతే కొన్ని సమయాల్లో శ్రమలను, శిక్షను అనుమతిస్తాడు. అర్థం అవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డల భక్తుడు ఇక్కడ మనం చూస్తున్నాం 16వ వచనంలో, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా నీకు ప్రార్థనలు చేస్తారు. ప్రార్థన ఈరోజు నీకు అవసరం. మామూలుగా చెప్తే నువ్వు విను. ఏమని? నీ కుటుంబానికి ప్రార్థన అవసరం అంటే నువ్వు వెంటనే సరెండర్ అయిపో. నువ్వు వెంటనే సరెండర్ అవ్వాల్సిందే. నీ కుటుంబానికి ప్రార్థన అవసరము అంటే నువ్వు వెంటనే రియలైజ్ అయ్యి సరెండర్ అవు. నిజమేనయ్యా, నాకు నా కుటుంబానికి ప్రార్థన ఎంతైనా అవసరమని నీవు సరెండర్ అయిపోవాలి, యాక్సెప్ట్ చేయాల్సిందే. దేవుని బిడ్డన, దేవుడు అనేక విధాలుగా తన దాసుని ముఖాంతరంలో నుంచి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటే వెంటనే నీవు వాక్యానికి సరెండర్ అయిపోతే నీవు దీవించబడతావు, కనికరించబడతావు, మేలు పొందుకుంటావు. దీన ప్రార్థన చేసే కుటుంబంగా నీ కుటుంబమును వర్ధిల్లునగాక. ఈరోజు నీ కుటుంబంలో, నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉన్నదా? నీ ఇంటిలో నిజం చెప్పండి, నీకు నీవే ప్రశ్నించుకో. నా కుటుంబంలో దేవుని బిడ్డరా, కుటుంబ ప్రార్థన ఉన్నదా అని ఒక్కసారి నువ్వు ఆలోచించేయి. నువ్వు ఆలోచించు. అది నీకు ఎంత అవసరమో నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితంలో, నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకపోతే ఒకటే గుర్తుపెట్టుకో, నీవు శ్రమను ఆహ్వానిస్తున్నావు, నీవు శిక్షను ఆహ్వానిస్తున్నావు. గుర్తుపెట్టుకో. ఎప్పుడు ప్రార్థన చేశారన్నా? శ్రమ వచ్చినప్పుడు, శిక్ష వారి మీదకి వచ్చినప్పుడు. నీ శిక్ష వారి మీద పడినందున, అంటే పడకపోతే విశేషమైన దీన ప్రార్థనలు చేయం, అంతే. వాస్తవం అదే. మనకు అవసరం అది. మన కుటుంబానికి కుటుంబ ప్రార్థన అవసరం. దేవుని బిడ్డరా, పిల్లల పట్ల మనం ఎంతో శ్రద్ధ చూపిస్తాం. చదువుకో 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 అని వారిని ఒక మిషన్ లాగా చేస్తున్నాం, ఒక ఆర్టిఫిషియల్ మిషన్గా, ఒక ఆర్టిఫిషియల్ లైఫ్గా. దేవుని బిడ్డ, కానీ నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి అని తల్లిదండ్రులు కుటుంబంలో ఉండాలి. కాసేపు వాక్యం చదువుకో, కాసేపు ప్రార్థన చేసుకో అనేటువంటి కుటుంబంలో తల్లిదండ్రులు ఉండాలి, బిడ్డలు ఉండాలి. మమ్మీ నేను ప్రార్థన చేసుకుంటున్నా, డోంట్ డిస్టర్బ్ మీ. డాడీ నేను ప్రార్థన చేసుకుంటున్నా, డోంట్ డిస్టర్బ్ మీ. పిల్లలు మేము ప్రార్థన చేసుకుంటున్నాం, కాసేపు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. దేవుని బిడ్డరా, ప్రార్థన నీ కుటుంబానికి ఎంతైనా అవసరం. యేసు ప్రభు వారు చనిపోయే ముందు గెత్సేమనే తోటలో ఉండగా
ప్రార్థన యొక్క ప్రాధాన్యతను తెలియజేశాడు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మరి ఒకసారి ఆయన తెలియజేసి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే శోధన వచ్చింది, మీరు ప్రార్థన చేయకపోతే. ఈరోజు బాగుంది, ఐఎమ్ సో హ్యాపీ, కాబట్టి నా లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటాను. డోంట్ థింక్ లైక్ దట్. జస్ట్ యు ఆర్ హ్యూమన్ బీయింగ్. అంటే హ్యూమన్ బీయింగ్ మనం నిమిత్త మాత్రంలో, మానవ మాత్రం, నరమాత్రంలో, కేవలం మన దేహాలు రక్త మాంసాలతో ఉన్న దేహాలే. నా లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అనుకోవద్దు. ఏ రోజు జీవితం ఏ విధంగా మలుపు తిరిగిద్దో వి డోంట్ నో ఎనీథింగ్. ప్రే దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ప్రభువు చెప్పిన మాట అది హెచ్చరిక. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లుగా ఏం చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. బద్దకించొద్దు. నువ్వు బద్దకిస్తున్నావు అంటే బద్దకం ఎలా పోద్ది? కొండా మట్టి గలకుండా మానకుండా ఏముంది? మట్టి గలకుండా నీకు శ్రమ. ఏం చేయాలంటున్నాడు? ఈ కొండను తీసి పొయ్యి మీద పెట్టు అంటాడు. అంతే. నీకు అర్థమైందా? ఈ కొండను తీసి పొయ్యి మీద పెట్టు, పొయ్యి మీద పెట్టి కింద నిప్పు పెట్టి అంటాడు. ఏమో తెలుసా? ఆ వేడికి ఆ కొండకి ఆ సెకొచ్చి లోపల పేరుకుపోయినా పట్టిన మస్టు ఆ జిడ్డు మొత్తం కరిగిపోవలసిందే. మరి దేవుని బిడ్డ అటువంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తోంది, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు నా ప్రాణమా తినుము, త్రాగము, సుఖించుము, సంతోషించుమని ఆ ధనవంతుడు అన్నాడు అనుకుంటాం. కానీ ఆ ధనవంతుడి బ్యాచీలో నేను కూడా ఉన్నాను అనుకోవట్లే. మనం ఉన్నామా ఆ బ్యాచీలో? ఓ నా ప్రాణమా తినము. నేను హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నా, కారులో వస్తా ఉంటే కారు డ్రైవరు ఇంకొక డ్రైవర్కి ఫోన్ చేసి చెప్తున్నాడు, రేయ్ నేను విజయవాడ వస్తాను, నువ్వు వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయి, ఇద్దరం వెళ్ళి బిర్యానీ తినొద్దాం. ఇద్దరం వెళ్ళి బిర్యానీ అయిపోతా? బిర్యానీ తావదు, బిర్యానీ తావదు, ఇద్దరం వెళ్ళి బిర్యానీ తినొద్దాం అంటున్నారు. నా ప్రాణమా తినము, త్రాగము, సుఖించము, సంతోషించము అని ఆ ధనవంతుడు అన్నాడు. తర్వాత దేవుని లెక్కలో వెర్రివాడయ్యాడు అనుకుంటాం. కానీ మనం కూడా ఆ బ్యాచ్లో ఉన్నాం. మీకు అర్థం కావట్లా? ఎవరైనా అటువంటి బ్యాచ్లో ఉంటే వెంటనే తెగతింపులు చేసుకొని నా ప్రాణమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా ప్రాణమా నా సమస్తమా. అను నాకు ఇష్టం లేదు అక్కడికి వెళ్ళటం, కానీ బలవంతంగా లాక్కుపోతున్నారు. ఇదొక బ్యాచ్. నువ్వు గుర్రవే మేక లాక్కుపోతానికి, నువ్వు మనిషి కాదా అన్నా? బలవంతంగా లాక్కుపోతున్నారన్నా. నువ్వు బలవంతంగా నువ్వు లాక్కురా. ఈ బ్యాచ్ నువ్వు లాక్కురా. నువ్వెంత బలహీనుడు కాకపోతే నిన్ను లాక్కుపోతారు. నువ్వెంత బలహీనుడు అయితేనే నిన్ను లాక్కుపోతారు. నన్ను లాక్కుపోరే? నన్ను ఎవరైనా అట్లాగంటే నువ్వు వచ్చి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయంట. నువ్వు అంటావా మాట? నువ్వు అంటావా? ప్రే దేవుని బిడ్డరా, దేవుని స్తుతించే గ్రూపులోకి నువ్వు రా. నా ప్రాణమా తినము, త్రాగము, సుఖించుమనే గ్రూపులో నువ్వు ఉంటే తర్వాత హాస్పిటల్ దాన్ని ఆహ్వానిస్తూ ఉంటారు. మీకు అర్థం కాదా? హల్లెలూయా. ప్రే దేవుని బిడ్డలు, దేవుని సన్నిధిలో గడిపితే నీ ఒంటికి నీ ఇంటికి మంచిది.
హల్లెలూయ. నీ ఒంటికి మంచిది, నీ ఇంటికి మంచిది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. శోధన రాబోతుంది అనే సంకేతము ముందు తెలిసింది. శోధన రాబోతుంది అనే సంకేతము, ఆ సిగ్నల్ నీకు తెలిసినప్పుడు వెంటనే నువ్వు తెలుసుకోవలసింది, గ్రహించాల్సింది, నువ్వు తీసుకోవలసిన నిర్ణయము, మా శోధన రాబోతుంది, ప్రార్థన చేసుకున్నారా, ప్రార్థన చేయి, ప్రార్థన చేద్దారా అనేటువంటి మనస్సు నీకుంటే నీవు రాబో ఆ శోధన నుంచి నువ్వు తప్పించుకుంటావు. హల్లెలూయా. రాబో శోధన అది ఎటువంటిదో, అది ఎలా ఉంటుందో నీకు తెలియదు. వచ్చిందనో తెలిసింది, తర్వాత నీ తినరు కొట్టుకుంటారు. కానీ రాబో శోధన, ఆ సంకేతము నీకు తెలిసిన వెంటనే నువ్వు ఏమాత్రము తడవు చేయక, ఆలస్యం చేయక, మోకాలు వంచి ప్రార్థన చేయి. రాబో శోధన కాలం నుంచి నేను నిన్ను తప్పించదను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చుటకు సమర్థుడు. హల్లెలూయా. ప్రార్థన. నీ కుటుంబం శోధనలో పడకుండా ఉండాలంటే, ఆపదలో పడకుండా ఉండాలంటే, భయములో పడకుండా ఉండాలంటే నీకు నీ కుటుంబానికి ప్రార్థన ఎంతైనా అవసరం. హల్లెలూయా. దీన ప్రార్థన చేశారు, వారు కనికరించబడ్డారు. ప్రతి దేవుని బిడ్డలారా, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు, ప్రతిదినము అది నీ జీవితంలో ఒక భాగంగా మారి ప్రార్థన చేయటం, అది చాలా చాలా విలువైంది. అది నీ జీవితంలో ఒక భాగమైపోవాలి. యేసు ప్రభు వారికి ప్రతి దేవుని బిడ్డలారా, పగలంతా ఎంత పరిచర్య ఉన్నా సరే, సాయంత్రం సమయంలో ఆయనకున్న గొప్ప అలవాటు తెలుసా? ఏకాంత ప్రార్థన. కొండ ఎక్కి ఏకాంతముగా ప్రార్థన చేశాడు. కొండ ఎక్కి ఏకాంతముగా ప్రార్థన చేశాడు. ఈరోజు నీ ఇంటిలో సకల భోగాలను అనుభవిస్తున్నాం, సకల సౌకర్యాలను అనుభవిస్తున్నాం. దేవునికి ఏ విధంగా థ్యాంక్స్ చెప్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డలకు భక్తిని నేర్పిస్తున్నావా? నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థనకు నీవే కేంద్రంగా ఉన్నావా? ఆ విధంగా ఉంటావా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని బిడ్డలారా, శోధన రాకుండా ఉండాలంటే, శోధనలో పడకుండా ఉండాలంటే నీవు ఖచ్చితంగా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి.